Hare Krishna everybody. Om Namo Bhagavate Vasudevaya. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. This is the Hare Krishna Mahamantra, and let me go to the next video. Now in this video నేను చూపిస్తున్నానంటే ఇక్కడ let us first observe the first two verses of the Vishnu Sahasranama and also the translation, true description. Okay, like I said, this is about the revelation, true supreme revelations about the Vishnu forms. ఇది ఇక్కడ ధ్యాన శ్లోకం ఉంది. ఇక్కడ ధ్యాన శ్లోకంలో ఏమి ఇచ్చారు చూసారా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, white cloth wearing Vishnu who is moon color of 4 hands అంటే and prasanna vadanam dhyayet sarva vignopashantaye, placid expression on face అంటే very serene అన్నమాట, pleasant expressions on his face. We meditate on you, all my obstructions please eradicate. చూసారా? యస్య ద్విరద వక్త్రాధ పారిషద్య పరిషతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. One should resort to Vishwaksena, whose assemblage of Gajanana and other Nityasuris ever ward off the innumerable obstacles. చూసారా? ఫస్ట్ ధ్యాన శ్లోకం is about Vishwaksena. Shuklambaradharam Vishnum. I think he actually wears white, but నేను ఇంత ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను విశ్వక్సేన ఇమేజ్ చూపించాను, ఫోటో చూపించాను. ఇక్కడ ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ చూపిస్తాను. విశ్వక్సేన ఈజ్ ద ట్రూ విష్ణు ఫార్మ్. ఆయన ఎవరు? లార్డ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎవరు? లార్డ్ శ్రీ ఇంద్రదేవ. దానికి ప్రూఫ్ చాలా దొరికాయి నాకు ఈసారి. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. హీఈస్ హోల్డింగ్ ఎ స్టిక్ అన్నారు. దట్ స్టిక్ ఈస్ ద వేల్. రిమెంబర్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియోస్ ద స్టిక్ అది వేల్ ఫామ్లో ఉంది. అండ్ ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్. ద ఫస్ట్ 2 verses are about విశ్వక్సేన. అండ్ ఆయన్ని ధ్యానించాలి మనం. మన అన్లిమిటెడ్ ప్రొటెక్షన్ కావాలి మనకి. మన పాత్ ఆఫ్ లిబరేషన్లో ఉండాలి అంటే విమెన్ అండ్ చిల్డ్రన్ నీడ్ ప్రొటెక్షన్. అంటే మన గాడెసెస్ ఉన్నారు కదా, దుర్గామాత, సరస్వతి మాత, వాళ్ళందరూ మంచిగా ఉండాలి. వీ నీడ్ దెమ్. ఓకే, వీ నీడ్ దెమ్ యాజ్ బ్యూటిఫుల్ మదర్స్, నాట్ యాజ్ కామరూపిణీస్. వాళ్ళందరూ ప్రొటెక్షన్ కావాలి. మన మదర్ అనుకోవాలి అవ్వండి. మనం మదర్ని, దుర్గామాతని అంటే వెంటనే ఆ మంత్రాలు జపించడానికి లేదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. వాళ్ళ ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి, మనందరికీ విమెన్ అండ్ చిల్డ్రన్కి ప్రొటెక్షన్ కావాలి. ఎక్కడ ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలి అంటే మనం విశ్వక్సేన ఆరాధన. విష్ణు సహస్రనామంలో ఫస్ట్ 2 verses అమేజింగ్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. మనం ఏంటో ఎవరో అనుకున్నాం. దిస్ ఈజ్ ఆల్సో విష్ణు ఫార్మ్. ఇంకో చూపిస్తాను మీకు. చూసారా? ఇక్కడ మన ఈ వైకుంఠ ద్వారాలు లోపలికి వెళ్ళాలంటే దిస్ విష్ణు ఫార్మ్, విశ్వక్సేన ఆరాధన ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ టు రిమూవ్ అబ్స్టకల్స్. హీ విల్ రిమూవ్ ది రియలీ డెడ్లీ డిమోనిక్ సిన్స్. చూసారా? look at the look at the weapon that he is holding.
వేల్ చూసారా, ఆసమ్ రియల్లీ. అండ్ విష్ణు అది ఐ థింక్ దిస్ ఇస్ ది విష్ణు ద్వార్, వైకుంఠ ద్వారములు. విశ్వక్సేన ఇస్ ది ఆర్మీ చీఫ్, సేనై ముదల్వర్, గేట్ కీపర్ ఆఫ్ ది వైకుంఠ. ఇప్పుడు మనం ఉన్న భూలోకంకి పైన 6 లోకాలు ఉన్నాయి. దట్ ఈస్ వై షణ్ముఖ, హీఈస్ కాల్డ్ షణ్ముఖ. ఓకే, 6 లోకాలు ఉన్నాయి పైన, అవన్నీ దాటుకుని వెళ్ళాలి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ స్వర్గలోక, ఓన్లీ విత్ ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్ వీ కెన్ రీచ్. పుణ్యాలు సంపాదించేసి మోడ్ ఆఫ్ గుడ్నెస్లో వీ కెన్ రీచ్ స్వర్గ, and then all those apsara dancing and then coming back after the punya is over. That is untrue. That is really false. Okka pai lokam ki vellalante kuda we need pure Krishna consciousness. Manaki divine knowledge vastundi ippudu. And it's not only for one person. Enti కొన్నిట్లో అయితే ఏంటి అటాచ్మెంట్ అంట. ఫ్యామిలీ అంటే అటాచ్మెంట్ వదులుకుని వెళ్ళిపోవాలంట. ఏంటి తపస్సుకి, వాటికి, లిబరేషన్కి. విమెన్ ఆర్ నీడెడ్. వాళ్ళ సోల్మేట్, హస్బెండ్కి సోల్మేట్ ఆవిడ. చిల్డ్రన్ వాళ్ళు ఫ్యామిలీ ట్రీ స్టార్స్గా మారుతారు వాళ్ళు. దే రీచ్ ద వైకుంఠ యాజ్ ఫ్యామిలీ, విత్ ఫ్యామిలీ. సో అది అటాచ్మెంట్ వదిలేసుకుని అలా వెళ్ళిపోయి, దట్స్ నాట్ ట్రూ. ఓకే, ప్యూర్ కృష్ణ కాన్షియస్లో వీ ప్రోగ్రెస్ విత్ ద ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు చూసారా. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఎనీ రిచువల్ అయినా సరే, ఎనీ ఆస్పీషియస్ డే, ఈవెన్ అన్ ఆస్పీషియస్ డే, బిగినింగ్ ఆఫ్ ద డే కూడా we need to serve Vishwaksena in the first place. Okay, ikkada more details about his identity. Kurma Purana lo icharu Vishwaksena is born out of the portion, ante he is from Vishnu, ante expansion of Vishnu ani ardham chesukovali. Okay na, he is an expansion from the divine serpent. He is also holding the Shankhu Chakralu, Gada Padma, and he is also holding the veil, right? Remember the just like the Subramania's veil, and then wearing yellow clothes like his master. And this is also significant. Chusara Vishwaksena carries all the attributes of Vishnu, including the Srivatsa mark. This is really supreme knowledge. So Vishwaksena is also Vishnu form. అది ఎవరు చూస్తే సుబ్రహ్మణ్య. అది ఎందుకు సుబ్రహ్మణ్య హ్యాస్ 6 ఫార్మ్స్, 6 షణ్ముఖ అంటే చూస్తే, సో విశ్వక్సేన ఈజ్ ద సుప్రీం ఎంపరర్ ఆఫ్ ది హయ్యర్ ప్లానటరీ సిస్టమ్స్. పైన ఎన్ని ఉన్నాయి టు రీచ్ ద వైకుంఠ? 6. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూసారా, విశ్వక్సేన అండ్ వినాయక not one and the same. They are not the same. Please remember this, viewers. Please try to understand. Look at this. Jai Sriman Narayana, Vishwaksena and Vinayaka are not the same. Vishwaksena appears just like Lord Narayana. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, లార్డ్ నారాయణ ఈజ్ సుప్రీం బ్రాహ్మణ్ అండ్ విశ్వక్సేన ఈజ్ ఆల్సో కాల్డ్ సుబ్రహ్మణ్య. లైక్ ఇట్స్ లైక్ ఇంగ్లీష్ వర్డ్ లాగే ఉంది, సుప్రీం బ్రాహ్మణ్ అండ్ సుబ్రహ్మణ్య. ఇంగ్లీష్ వర్డ్ లాగే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. కలర్ ఈజ్ not blue. He's not blue, but he's very moon like shine కదా. విష్ణు సహస్రనామంలోనే చెప్పారు చూడండి, మూన్ లైక్ షైన్ ఉంటుంది ఆయనలో అని. శంఖ చక్ర అండ్ హీఈస్ హోల్డింగ్ ద స్టిక్ అండ్ ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేస్తారు. హీ డస్ నాట్ హోల్డ్ ఎనీ పాశం. వెరీ సిగ్నిఫికెంట్ అండి. హీ డస్ నాట్ హోల్డ్ ఎనీ పాశం పట్టుకుని అంకుశం
beheading ki, he's not doing that. Even for the demons, beheading is not the true way to punish. Okay, that is very significant. ఇంకేమంటున్నారు, టు ఫియర్ ఆల్ ది ఈవిల్ పవర్స్. సెవరల్ ఎలిఫెంట్ హెడెడ్, సీ సచ్ దిస్ ఈజ్ నాట్ ఎ వెరీ హ్యాపీ థింగ్ అండి. గజముఖాస్ అంటే దట్ మీన్స్ దట్ ఒక గణేష ఫామ్ ఉన్నారు, గణేష అని గాడ్ ఉన్నారు, బట్ సెవరల్ అదర్ ఎలిఫెంట్స్ ఆర్ ఆల్సో బిహెడెడ్ టు క్రియేట్ గజముఖాస్. అంటే విష్ణు ఫార్మ్స్ డోంట్ డూ దాట్. విష్ణు ఫార్మ్ విశ్వక్సేన, he is actually protecting those gajamukhas from becoming arrogant and మదం పట్టి ఉండొచ్చు. ఎందుకంటే గజముఖ ఉంటుంది, ఎలిఫెంట్ హెడ్ ఉంటుంది, హ్యూమన్ బాడీ ఉంటుంది, అది అటాచ్ అయి ఉంటాయి వాళ్ళు. ఎంతకాలం అని ఆ అటాచ్ వేరే వేరే ఫార్మ్స్ అటాచ్ చేసి ఎంతకాలం అని మృత సంజీవినితో హ్యాపీగా ఉండగలరు వాళ్ళు? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి. ఇప్పుడు మన మెటీరియల్ వరల్డ్లోనే మన పెయిన్ వి కెనాట్ విత్స్టాండ్, బట్ దిస్ ఈస్ నాట్ ఇన్ ద సుప్రీమ్ అబోర్డ్స్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది డిమోనిక్ ప్లేసెస్. ఐఎమ్ రియలీ మనం వీ షుడ్ అండర్స్టాండ్. గజముఖ అన్నారు. సో ఏం చేస్తున్నారంటే వాటిని, ఆ గజముఖాస్ని హీఈస్ టేకింగ్ దమ్ అంటూ కంట్రోల్ అండ్ హీఈస్ రిమూవింగ్ ది హర్డిల్స్. వాళ్ళు మళ్ళీ అరోగెంట్ అయిపోతారు, ఎందుకంటే వేరే వేరే ఫామ్ కలిపి ఉంది కదా. దే వోంట్ బీ పీస్ఫుల్. ఎంత మృత సంజీవని ఉన్నా కూడా వేరే బాడీస్ కదా. సో Vishwaksena is the whole and soul to look after the administration of the entire universe and also the Paramapadam. Excellent, Andy. Whatever draft he prepares with regard to running the Vibhutis or universes will be accepted by the Lord Sriman Narayana without any alteration. So, chusara, this means that they both are plenary. Ante Supreme Brahman, they both are absolute truth, Lord Rama and his expansion. Ante he is not different. Chaitanya Mahaprabhu kuda ade chepparu. They are different responsibilities. Unna Vishnu forms are non-different also. In the Gajamukhas are so many in his parivara, and Vishwaksena is controlling them. And he is taking care of them, and at the same time Gajamukhas are also becoming the obstacle removers by removing the arrogance. ఆ చెప్పాను, చూపించాను కదా లాస్ట్ వీడియోలో అరిషడ్ వర్గాస్, అవన్నీ రిమూవ్ చేస్తారు. విశ్వక్సేన లేకుండా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిమూవ్ దోస్ deadly demonic qualities of the mind అండి. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, గజముఖ అన్న వెంటనే it doesn't mean that the Gajamukha will have the Pasha Ankusha. No. In this Gajamukha is also having Shankha Chakra only with Urdhva Pundram and no rats. This is huge. Okay? Rats are really pests and they are not in the ecological tree lo chuste mana animal forms untai kada, slowly animal form nunchi higher animal forms gostaru, water nunchi aquatic nunchi amphibians nunchi reptiles nunchi mammals atla ostam kada. Atla rat is not in the tree, evolutionary tree lo rat is not, it's a pest. So rat is not with the Gajamukhas. Gajamukhas kuda Pasha Ankusham holding undadu. Pasha Ankusham is very bad. Beheading ki manam demonic qualities ni remove cheyali. Vishwaksena will do that without beheading. So this is one significant aspect of Vishwaksena, who is Subramanya. Okay, one sec. ఇప్పుడు సుబ్రహ్మణ్య పంచరత్నం అని శంకరాచార్య విరచిత సుబ్రహ్మణ్య పంచరత్నం. లెట్ us look at the meaning of సుబ్రహ్మణ్య పంచరత్నం.
Okay. See, here also Subramanya is holding the veil, the stick. I seek refuge with the God who is Brahman. See, Subramanya, like he is Brahman. 6 faces. It doesn't mean that he is having 6 faces. It means that all the 6 abodes are controlled by one Vishwaksena. And he is also wearing yellow. That's great. Who rides on a peacock? And let's not take he rides on a peacock, but when you think about it, Lord Indra is also associated with peacock. And look at this. He's called the son of Shiva. And who is the Lord of the heaven? Sura Lokanatham Brahmanya Devam. Chusara? Isn't that significant? Lord of the heavens and Chepesaru. And he is the son of Lord Shiva. Chusara? He is Hinduku. Why did he become the son of Lord Shiva? Even though he is Supreme Brahman, even though he is Vishnu form, the divine serpent, the universe, protection, the supreme emperor of the heavenly abodes, he has become the son of the supreme Vaishnava, Lord Shiva. Enduku ante Mata Parvati will get such illicit names. Avani itla everybody will be worshipping her, and impersonal worship lo it will be very, very dangerous, and people will also be affected. Chuttu kuda anarthalu jarige chances unnayani. Vishnu Vilasini Jishnunute ani kuda perlu vachayi. Andukani he became Vishwaksena became Subramanya Mata. She is my mother ani cheppadaniki. Inta pure. This is the purity of the Vishnu forms. Idi manam telusukovali. Induku. This is the reason. So, even if we go to this Shiva temples or Mother Supreme Goddess temples velte, akkada Lord Shiva ani photos lo untaru. Shiva, Parvati and the sun. But in the temples, even in the Punya Kshetras aina sare, in the local temples aina sare, Mother is in a separate altar, separate room laga. And the Shiva Linga is in a different place. Family, ippudu Vishnu, ippudu ISKCON temples lo, Srimati Radharani is not alone. Separate ga worship cheyakudadu kuda. Lakshmi is also always worshipped with Narayana. So Narayana, Lakshmi Narayana ani atlage worship cheyali. Photo kuda atle undali. Kalipe undali. Iddaru husband wife kalisi undali. So that adi Vishnu forms husband wife mana worship cheste వాళ్ళ ప్రొటెక్షన్ అన్లిమిటెడ్ potencies ఉన్నాయి కదా విష్ణు ఫార్మ్స్ లో. దేర్ ప్రొటెక్షన్ విల్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్. ప్యూర్ కృష్ణ కాన్షియస్ ఎక్కడంతా ఉందో అంతటా స్ప్రెడ్ అవుతుంది ప్రొటెక్షన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఐ సీక్ రెఫ్యూజ్ విత్ ద గాడ్ హూ ఈస్ బ్రాహ్మణ్ హూ షైన్స్ ఆల్ ఓవర్. యా, హీ ఈస్ ఫ్రమ్ ది సన్ ప్లానెట్, సో హీ ఈస్ ఫుల్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. అంటే he himself is gold. That's the meaning here. Kumaradharalo temple undi. Enticing personality, very attractive body. And then next verses enti? I seek refuge with the God who is Brahman, who has 6 sets of 6 hands and 2 sets of 6 hands a day. It means that his reach is very wide an ardham. Chusera, oh my God, look at this. He is holding the veil, and who is the incarnation of Shesha? Oh my God, Shankaracharya. He is Supreme Vaishnava. He is real Vaishnava. Look at this. Shesha.
ఈజ్ ఇంకార్నేషన్ ఆఫ్ ఆదిశేష అని చెప్పారు ఇక్కడ. దిస్ ఈజ్ ఆసమ్. I seek refuge with the God who is Brahman, who appears as fearful light to the enemies of Devas, who is the greatest among Devas. He is holding the veil in his hand. I seek refuge with the God who is Brahman, who is son of Lord Shiva, who grants desired food, who is the wish-giving cow. Okay, this is all very beautiful. I mean, everybody who is pure and sattvic will get more and more protection from the Supreme Lord Vishwaksena Subramanya. Those who read these 5 stanzas with devotion, with mindful of that God who is Brahman himself, will enjoy all the pleasures till they are in the earth, and at the end reach the presence of Lord Subramanya. See, he is incarnation of Shesha, he is Subramanya, he is the Suralokanadam, he is the god of the heavenly planets. So many evidence we got. And the reason why he became, and the way he became Subramanya, the way he became the son of the Supreme Vaishnava Lord Shiva is also amazing. It's from the divine light, the supreme aura, right? So it's completely, it's about the sun planet, the golden shine, the pure conscious Vishnu form, Subramanya. Everything is very pure, beautiful about Vishwaksena Subramanya. And ippudu, because of this, we shouldn't be going into this Shiva temple and worshipping Subramanya. We need to do a lot of renovations. One at a time. We should not panic. We should not hate each other. There is no necessity of hating each other. Our demonic qualities వద్దనే కదా మనం అనుకుంటున్నాము. సో విశ్వక్సేన ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే విశ్వక్సేన ఆరాధనతో ఆబ్స్టకల్స్ రిమూవ్ అవుతాయి, demonic qualities remove అవుతాయి. We will have the purity in consciousness so that we can surrender to Lord Sri Krishna. That is the ultimate aim of the supreme consciousness, the pure Krishna consciousness. Enduku itla chesarante, it is step by step process. We are progressing towards the abode of Vaikuntha. That is the aim. మన కష్టాలు తీరిపోవాలి అంతే, అదొక్కటే కాదు. వీఆర్ ఇటర్నల్లీ ఇండివిజువల్ బీయింగ్స్, ద జీవాత్మాస్. అయ్యో ఇటర్నిటీయా అని భయపడక్కర్లేదు. బికాస్ ద సుప్రీం లార్డ్స్ ఆర్ దేర్ ఇన్ దేర్ అబౌట్స్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వెరైటీ అంట. ఐఎమ్ రీడింగ్ శ్రీమద్ భాగవతం అండ్ ఆల్సో ఐఎమ్ వాచింగ్ శ్రీల ప్రభుపాదాస్ లెక్చర్స్, ఐఎమ్ లిజనింగ్. సో ఆయన ఏమంటున్నారంటే, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వెరైటీ in the path of liberation. చాలా వెరైటీ ఉంటుంది. ఇట్స్ అస్సలు బోరింగ్ ఉండదు. We will be supremely blissful. Blissing. It's all pure and beautiful and full of love, care in the path of liberation. Okay. Now let us look at the Ganesha Pancharatnam. He is also called obstacle remover and we have been worshipping kada. And I don't know why, but I think this Ganesha Pancharatnam was composed by Sri Adi Shankaracharya, and is actually this Ganesha Pancharatnam as a stotra in Mudgala Purana anta. And I have to look into this, what this Mudgala Purana is. I don't know yet. ఎప్పుడు వినలే ముద్గల పురాణ అని. సో అందులోంచి తీసి ఐ థింక్ శంకరాచార్య ఇచ్చారంట. ఇక్కడ విల్ హ్యావ్ టు సీ గణేశాన్ని ఎట్లా డిస్క్రైబ్ చేశారు, హౌ హీ ఈజ్ రిమూవింగ్ ది ఆబ్స్టకల్స్ అని చెప్తున్నారు అని
మనం తెలుసుకుందాం. Okay, Ganesha, who holds the divine joy in his hand as Modaka. Okay, sweets పట్టుకుని ఉన్నారు. Who always strives to accomplish the liberation. With devotees towards the ultimate joy. Liberation అంటే ultimate joy కాదు. Liberation అంటే surrender to Lord Shri Krishna and then working in pure Krishna consciousness. That gives the ultimate joy. Okay. So who holds the digit of the moon as his ornament? Okay, moon ni hold చేస్తున్నారంట. Protects the world. Who is without any master. Oh my God. Why is he called like that? Anayakaika Nayakam. Oh my God. This is wrong. Without any master, but is himself the only master for his devotees and protects them from protects them by destroying the demons. See, this is కొంచెం inauspicious అండి. He who is without any master, I mean అట్లా అనుకోకూడదు కదా. విష్ణు ఈజ్ అవర్ సుప్రీం లార్డ్, మనకి భగవాన్ ఉన్నారు, అండ్ లార్డ్ శివ ఈజ్ ది సుప్రీం ఫాదర్. He is our spiritual master and his forms. Yudhishthir Maharaja is a supreme emperor of the universe. I mean, material abodes ki. Ina emo Ganesha is praised as without any master anta. To those who surrender to him, he destroys the inauspicious tendencies quickly. Okay. Next ఏమంటున్నారు, to those who do not bow down to God out of arrogance, he takes a frightening form. Okay, అది demonic qualities వల్ల we forgot even Lord Shri Krishna. కృష్ణ అంటే పరమేశ్వర అని కూడా మనం మర్చిపోయాము. అది arrogance అని we ignore. So many people ignore my lectures also. They don't like it. That is because of their ignorance and because of the negative possession by these negative qualities. People need not be blamed for that. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే అరోగన్స్ ఉందంటే ఎట్లా రిమూవ్ చేస్తారంటే he takes a frightening form. See, గణ స్టోరీలో అండ్ దెన్ గంధర్వ స్టోరీలో ఎట్లా వాళ్ళకి అరోగన్స్ ఉందంటే కిల్లింగ్ ద గణ చేశారు, అండ్ దెన్ గంధర్వకి అరోగన్స్ ఉందంటే ఎలక ర్యాట్గా మార్చేశారు. బట్ దాట్ ఈస్ నాట్ ది సొల్యూషన్ కదా. హ్యూమన్ ఫామ్ కాన్షియస్కి వచ్చినప్పుడు హ్యూమన్ ఫామ్ ఇస్ వెరీ ప్రీషియస్, వెరీ రేర్. చాలా ఎన్ని యానిమల్ ఫామ్స్ దాటుకుని వచ్చాము. నాట్ 1,000 years, many thousands of years. సడన్లీ మళ్ళీ ర్యాట్గా మార్చేసి అట్లా ఎందుకు? వై షుడ్ అ పనిష్మెంట్ బీ డిగ్రేడింగ్ వన్? పనిష్మెంట్ అన్నది వాళ్ళకి నాలెడ్జ్తో ఇవ్వాలి, అలా కాదు. అరోగన్స్ వద్దు, మనకి సుప్రీం లార్డ్స్ ఉన్నారు అని. దే హ్యావ్ సో మెనీ వేస్ టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ అరోగన్స్. విశ్వక్సేన అని నమ్మాలి. అందుకని సుబ్రహ్మణ్య ఈజ్ విశ్వక్సేన, ఆయన్ని నమ్మాలి. ఇక్కడ ఏమంటున్నారు, ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్ వితౌట్ ఎనీ డీకే. ఓకే, saluted reverentially by the devas and the devotees who release those who surrender to him from distressing crisis. Okay, who is the god of the devas? He is called god of the devas, and he is the god of prosperity. He is the god with the elephant face. Okay, who is the god of the ganas? Okay, who is the great god Maheshwara? He is also called Maheshwara, who is superior than the best. Oh my God, look at this. He is called superior than the best.
I continually place myself in devotional surrender. Why is he called superior than the best? I don't understand. This is we should be very careful. అంటే మనము we should not boast ourselves కదా. ఇప్పుడు మనల్ని అంత too exaggeration. That's what's happening here. Exaggeration జరుగుతోంది ఇక్కడ. We should not blame Ganesha also. He did all these arrogant things to show beheading వల్ల human bodyకి elephant head పెట్టి all that is demonic kind of living. Even basically he was very arrogant to begin with. Lord Shiva would never do such a thing. Even arrogance ఉన్నా కూడా beheading చేసేసి ఎందుకు అంత ఇగ్నోరెన్స్లో ఉండిపోకూడదు. మనం ప్యూరిటీ వైపు వెళ్దాము. ఇంత బోస్ట్ఫుల్గా ఎగ్జాజరేషన్గా హీఈస్ అ సుప్రీం, హీఈస్ ద లార్డ్, హీఈస్ బెస్ట్, బెటర్ దెన్ ద బెస్ట్ అంటూ ఇక్కడేమో auspicious power behind all the worlds. Okay, removes the demons అంటున్నారు ఇక్కడ కూడా. Who showers forgiveness. Okay, but I did not see any forgiving behavior in the case of the Gandharva who was changed into a rat. And then another Brushundi was given another elephant form on the top of his head. That is also very it looks inauspicious actually, because husband wife వాళ్ళిద్దరిని ట్రీస్ కింద మార్చేశారు. అక్కడ ఫర్గివ్నెస్ ఎక్కడుంది? అండ్ who bestows intelligence, okay, wisdom, okay, who wipes out the sufferings of the needy, okay, who chews down the pride and arrogance of the enemies of the devas అంటున్నారు. Who chews down the pride of enemies of devas. Shami Mandar are not enemies of devas. That Gana was a simple devotee but arrogant. వాళ్ళ ప్రైడ్ అరోగెన్స్ని దించేయాలి, అంత వెరితనం, అంత ఫ్యూరీ ఎందుకు? అండ్ ఇప్పుడు లెట్ మీ show you the qualities of the moon god Chandradeva. 1 second. See, ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఉంది, మూన్ is full of potentialities. Okay, it represents the influence of the supreme personality of Godhead. Ante he is not independent. He is he has this aura, he has this brilliance because of the sun. Obviously we know that from the science, right? The moon is a predominating deity in everyone's mind, and therefore the moon god is called Manomaya. Okay, he is predominating deity in the mind also antunaru. Enduku ante he is called Annamaya because he gives chusara potency to all herbs and plants. It's a very good quality of a Vaishnava serving the supreme lords. The moon god is Vaishnava serving the supreme lords. Em chestunaru? He gives the potency, the power of the herbs and the plants. Vaatilo unna amrutatvam, the taste, the beauty, the power, the nourishing nature, ivanni is in the plants, in the herbs, is because of Chandradeva. Okay, and he is called Amrutamaya also because he is a source of life in all living entities. He is also giving, he is also in the moon, as the moon he is giving so much of source to the living entities. Okay,
సి హీ హ్యాస్ కంపాషన్ అని అర్థం ఇక్కడ. ద మూన్ ప్లీజెస్ అంటున్నారంటే ద మూన్ హ్యాస్ కంపాషన్ ఫర్ ద డెమిగాడ్స్, పితాస్, హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, బర్డ్స్, రెప్టైల్స్, trees, plants, అన్ని all other living entities. Everyone is satisfied by the presence of the moon. Okay, he's called Sarvamaya. These are the amazing qualities of the moon god, and I'm pretty sure from these qualities you also understand that this Vaishnava god will not laugh at others. And what happened? What is being described in the Ganesha Pancharatnam? He removes the pride and arrogance in the enemies of devas. But why did he curse the moon? Enduku curse chesaranta? Because he laughed at Chandra. Because Chandra Deva laughed at the moon ani the Ganesha cursed him. Evarni? Deva. He is a Vaishnava. ఇంత ఇస్తున్నారు మనకి. హీ ఈస్ కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. హీ హెస్ సో బికాస్ ఆఫ్ హిమ్ ద నరిషింగ్ నేచర్, ద ప్యూరిటీ, ద పోటెన్సీ ఇన్ ద హర్బ్స్ అండ్ ప్లాంట్స్ వీ సీ. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ గణేష కర్స్డ్ మూన్ గాడ్. కెన్ వీ ట్రస్ట్ గణేష? ఓకే, ఇక్కడేమో మళ్ళీ ఏకదంత అంటున్నారు. ఏకదంత ఈజ్ ఆల్సో బికాస్ ఎందుకంటే పరశురామ వచ్చినప్పుడు హీ వాస్ ఫైటింగ్ విత్ పరశురామ అండ్ హీ బ్రోక్ విజ్ వన్ దంత. ఓకే అండి, దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ గణేష అండి, ఈ గణేష పంచరత్నం నుంచి అని పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నారు. కానీ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్ అని ప్రాస్పెరిటీ. సో గణేశాని ఇంట్లో ప్రైజ్ చేస్తున్నారు. బట్ హౌ ఈజ్ ఈ బీయింగ్ ప్రైజ్డ్? బెటర్ దెన్ ద బెస్ట్ అన్నీ కొంచెం ఎగ్జాజరేటింగ్గా ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ దాట్ ఇన్ టు యోర్ మీకు చూపించడానికి. సో today we were able to find so much of divine qualities in Vishwaksena. Vishnu form aina అని తెలిసింది. Subramanya is also actually Vishwaksena అని తెలిసింది. బట్ ఇప్పుడు శివ టెంపుల్స్లో we cannot find the exact Vishwaksena because మనకి తెలిసే కొద్దీ we should know and we should only go to the right source of the obstacle remover. విశ్వక్సేన ఎక్కడ ఉంటారు? వైష్ణవాలయంలో ఉంటారు. లార్డ్ శ్రీకృష్ణ ఎస్పెషల్లీ ఎక్కడ? తిరుమల, బాలాజీ టెంపుల్ స్పెసిఫికలీ ఓన్లీ, అంటే అన్నీ కలిపి ఉన్న అక్కడ విశ్వక్సేన ఉండరు. తిరుమలలో విశ్వక్సేన ఆరాధన ఉంటుంది. అలాంటి టెంపుల్స్లో ఉంటారు. ఆర్ మన ఇంట్లోనే మనము విశ్వక్సేన ఫోటో పెట్టుకుని ఫస్ట్ మార్నింగ్ లేచి చక్కగా జీవాత్మాస్ ఆఫర్ ది ఫ్లవర్స్ అండ్ ఇన్సెన్స్ స్టిక్స్ ఆఫర్ చేసి దెన్ గో టు లార్డ్ శ్రీకృష్ణ అండ్ పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటారు కదా, ఆఫరింగ్స్ చేయండి. దెన్ యోర్ డే విల్ బీ వెరీ బ్లిస్ఫుల్. Slow changes, that's all I'm trying to explain. And I'm not against people, I'm not against Shiva temples, but we need to survive, we need to humanity undali andarlonu, anarthas remove avvali, demonic qualities remove avvali. So let us learn step by step. Thank you very much for your time. Hare Krishna.